ఇప్పుడు ఈ డైలాగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. దీని మీద నేను మీకు 2 విధానంగా అయితే చేసిన. మీ ఫోటోతోటి ట్రై చేయండి. ఇంకోటి లిరికల్ కూడా చేసిన. ఫస్ట్ నేను లిరికల్ చూపిస్తాను. దాని తర్వాత ఫోటోది చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో ఒకటి చూద్దాం. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. నేను అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా లిరికల్ వీడియోలో ఎండింగ్‌లో 3D యానిమేషన్ వస్తది కదా. అది నేను వింక్ యాప్‌లో అయితే చేసిన. వింక్ యాప్ మీ దగ్గర మాక్సిమం ఉండొచ్చు. అందులో కొత్త ఆప్షన్ కూడా ఉంది. లేకపోతే మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి వింక్ అని సెర్చ్ చేస్తే అక్కడ వస్తది. అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఏందంటే ఒకసారి చూపిస్తాను వీడియో. ఇగో ఇక్కడ చూడండి. ఇది ఈ క్యాప్‌కట్‌లో కూడా వస్తది. కానీ వింక్ యాప్‌లో ఇంకా సింపుల్‌గా ఉంటది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను కూడా. ఒక ఫోటో కూడా చేసిన. మీకు వీడియోలో ఫోటో కూడా యూజ్ చేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదే ఫోటో. ఓకే. ఇలా ఏం లేదు. ఇక్కడ మనకు వింక్ యాప్ మీరైతే డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే కింది స్క్రోల్ చేస్తే 3D ఫోటో అని ఒకటి ఉంటది ఇక్కడ. ఓకే. 3D ఫోటోలో మీ యొక్క ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటది. అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మనకు అది ఆటోమేటిక్‌గా కొంచెం టైం తీసుకుంటది. కొంచెం అంటే ఒక 20 సెకండ్, 30 సెకండ్. దాని తర్వాత వీడియోని మీరు సేవ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు ఎవరైతే లిరికల్ వీడియో కోసమే వచ్చారో అందులో కొన్ని ఫోటోస్ అయితే రిమూవ్ చేసిన. ఎందుకంటే మెంబర్‌షిప్ వల్ల రిమూవ్ చేసిన. మెంబర్‌షిప్ అంటే మీరు ఛానల్ మెంబర్‌షిప్ కాదు. 5 MB కంటే ఎక్కువ అయితే ఉంటే మీకు XML అయితే ఇంపోర్ట్ కాదు. సారీ, ప్రీసెట్. ఇందులో మనం కొన్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని లిరికల్ కోసం, ఫోటో కోసం నేను ఎండింగ్‌లో చెప్తాను. ఇప్పుడు లిరికల్ అయితే ఉంది ఇది. ఓకే. ఇందులో కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే స్టార్టింగ్‌లో ఫోటోస్ అయితే లేదు. ఇప్పుడు యాడ్ చేద్దాం. నేను అందుకోసమే నేను సెపరేట్‌గా మీకైతే అన్నీ ఇచ్చేసిన. ఓకే. దీనికి ఏవైతే PNGస్ కానీ, ఫోటోస్ కానీ, వీడియో క్లిప్స్ ఉన్నాయో అవి కూడా ఇచ్చాను. అవి మీరు చూసి అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ అర్జున్ అని వస్తది కదా. ఇక్కడ నేనైతే ఒక ఫోటో యూజ్ చేసిన. ఈ ఫోటో ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేసిన. దీనికి నేను బ్లాక్ అండ్ వైట్‌లో చేయాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ అయితే యాడ్ చేసిన తర్వాత దీనైతే మీరైతే పెంచుకోండి. ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా ఉంటది. దీనికి మీరు చిన్న యానిమేషన్ పెట్టుకుంటే సెట్ అయిపోతది. ఆ యానిమేషన్ ఏందంటే స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలా పెట్టుకోండి. యానిమేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా. చూడండి ఇది కూడా బాగుంది. ఇలా. ఓకే. దీనికి షాడో యాడ్ చేసుకోండి కింద ఇలా. ఓకే. ఫస్ట్ అయితే ఇలా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లిరికల్‌ని ఇలా చేసుకోవాలి మీరు. ప్రతి ఒక్కటి 1 బై 1 ఇందులో దీనికి సంబంధించింది ప్రతి ఒక్క PNG కరెక్ట్‌గా క్యారెక్టర్ ఎలాగైతే వస్తదో దాన్ని బట్టి ఉంటది. మీరు చూసి కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వరల్డ్ మ్యాప్ అయితే ఉంటది. దాని తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా ఈ యానిమేషన్ అయితే బాగానే ఉంటది. దాని తర్వాత ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఎక్కడంటే 12 సెకండ్ నుంచి నేను కొన్ని వీడియో క్లిప్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా. నేను అది వింక్ యాప్‌లో ఇంతకుముందు చెప్పింది. ఓకే. ఇవే వీడియో క్లిప్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సారీ, ఇది కాదు. ఇవి. ఓకే. ఇలా. ఓకే. కొన్ని అయితే ఇచ్చాను. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నవి ఇలా టైమింగ్‌లోకెళ్ళి ఇలా కట్ చేసుకోండి. ఇలా వస్తది. చాలా బాగుంటది. ఒక 4 or 5 ఇచ్చాను. అవి ఎంతైతే ఉంటదో అంతే ఉంటది. ఇది మనకు లిరికల్ వీడియో. ఓకేనా. ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీకు తెలిసిందే. ఇప్పుడు ఫోటోది చేసినా కదా. దానికోసం మనమైతే ఒక ఫోటో అయితే మీరైతే చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా 3D ఎఫెక్ట్ అయితే. దాంతోపాటు ఒక ఫోటో PNGగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే. కన్వర్ట్ చేసిన తర్వాత కెమెరా అయితే ఆన్ చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటో పెడతాం. నేను ఏం ఫోటో పెడతానంటే ఇంతకుముందు ఒకటి రిమూవ్ చేసిన అది పెడతాను. రీప్లేస్ పెట్టకండి చెప్తాను. రీప్లేస్ పెట్టకండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఓకే. దీన్ని జూమ్ చేసిన. దాన్ని కిందికైతే తీసుకొస్తున్నా. ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఎండింగ్ వరకు అంటే ఈ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు యాడ్ చేసి ఈ ఫోటోని రిమూవ్ చేసేయండి. హైడ్ చేసేయండి. ఈ ఫోటో కూడా డిలీట్ చేసి
ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఒకటి పీఎన్జీగా కన్వర్ట్ చేసుకోమని చెప్పాను కదా, అదే ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి పీఎన్జీగా చేసిన ఫోటోని రీప్లేస్ పెట్టి ఈ ఫోటోని టాప్‌లో తీసుకురండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాం సెట్ అయిందా లేదనేది. సెట్ కాకపోయినా నో ప్రాబ్లమ్, మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బాగానే సెట్ అయిందని అనిపిస్తుంది. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి మీరు. ప్రతి ఒక్కటి 1 బై 1 అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. లాస్ట్‌లో ఇక్కడ మనకు వీడియో యాడ్ అని ఉంది కదా, ఈ షేప్‌ని డిలీట్ చేసి నేను ఇంతకుముందు మీకు చేసుకోమని చెప్పాను కదా, ఆ యానిమేషన్ చేసి టైమింగ్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా వస్తది. ఇలా ఈ యానిమేషన్ దాంతోపాటు ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే ఈ ఫోటో రిమూవ్ చేసి మీ యొక్క 1 బై 1 ఫోటో అయితే యాడ్ చేసి ఈ ఫోటోకైతే దీనికైతే యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకా మీకు కొంచెం ఫాస్ట్‌గా చెప్పానని అనిపిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ ఇంకా బెటర్‌గా చెప్దాం. జై హింద్.